ఎవరైతే యూట్యూబ్ చెయ్యాలి అనుకుంటూ, కానీ మాకు చదువు రాదు, లేతే మాకు ఈ మొబైల్‌లో ఏమీ తెలీదు అనుకునే వాళ్ళకైతే నేనైతే ఒక వీడియో చేశాను. అది చూస్తే మీరు ఖచ్చితంగా అయితే యూట్యూబ్‌లో ఛానెల్స్ అయితే పెట్టొచ్చనమాట. పెట్టడమే కాదు, మీరు ప్రతిరోజు వీడియోస్ అప్‌లోడ్ చేసుకొని మీకు గూడా రీచ్ అనేది వస్తది. మీ గోల్ అనేది రీచ్ అవుతారు. అసలు యూట్యూబ్‌లో ఎందుకు చాలామంది అనుకుంటారు, యూట్యూబ్ ఇదంతా ఎందుకు? దానివల్ల ఏమొచ్చిద్దని. దాని నుండి ఒక్కొక్క ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాడనేది నేను చెప్తాననమాట. మన తెలుగులో టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళు నెలకి ఒక జాబ్ చేసే పర్సన్ కన్నా చాలా సంపాదిస్తున్నారు. వాళ్ళు స్టార్టింగ్ బేసిక్ నుండే వచ్చారు. నార్మల్ లైఫ్ నుండే వచ్చారు. మిడిల్ క్లాస్ నుండి గూడా యూట్యూబ్ వల్లే వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్‌కెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా ఎదుగుతా ఉన్నారనమాట. యూట్యూబ్ నుంచి మామూలు మనీ అయితే రాదనమాట. వాళ్ళు ఇప్పుడు నేను ప్రతి తెలుగు క్రియేటర్, తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ గురించయితే మీకైతే చెప్తాను. ఇక్కడ నుండి ప్రతి వీడియో చేస్తాననమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయ్యారు? ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఇదంతా అయితే నేనైతే చెప్తాననమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్‌ఫ్లుయెన్సర్ చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే కాదనమాట. స్టార్టింగ్ నుంచి తన చిన్నగా, చిన్నగా ప్రతిరోజు కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసుకుంటూ మధ్యలో చాలా మంది చేత ట్రోల్స్ అయితే పడి, ఇప్పుడైతే తను ఒక తెలుగులో ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సరు. అతనే మన ఏజోడ్. ఏజోడ్ మీ అందరికీ తెలిసే ఉంటాడు. ఆయన ఫ్యాషన్, గ్రూమింగ్ ఇలాంటి వాటి నుండైతే మనకైతే ఇప్పుడు ఒక ట్రెండింగ్ కంటెంటు, పాలిటిక్స్ ఏదుంటే అది ట్రెండింగ్ టాపిక్‌లో ఉన్న ఏదైనా ఒక 10 నిమిషాల వీడియో చేసి ప్రతిరోజు ఒక వీడియో అయితే యూట్యూబ్‌లో వదిలేస్తాడు. దానికి మామూలుగా వ్యూస్ రావు. తనకి సబ్‌స్క్రైబర్స్ కూడా మిలియన్స్‌లో ఉన్నారనమాట. ఆ సబ్‌స్క్రైబర్స్ ఎంతమందున్నారు? ఎక్కడ స్టార్ట్ అయింది? అంతకుముందు ఏం చేసేవాడు? అసలు వాళ్ళ ఊరేంటి? ఈ డీటెయిల్స్ అన్నీ నేనైతే చెప్తాననమాట. ఏజోడ్. మనందరికీ తెలిసిందే ఏజోడ్, ఏజోడ్, ఏజోడ్ అంటారు కదా! ఆయన ఒక మేనరిజం గూడా ఉంటది. ఇది చూడు, ఇప్పుడు విను ఇట్లా ఉంటది కదా! అందరికీ తెలిసిందల్లా ఒకటే ఏజోడ్, ఏజోడ్, ఏజోడ్ అని. బట్ ఆయన అసలు పేరైతే అజయ్ అనమాట. అజయ్ అనే అతను ఏజోడ్ అనే ఛానెల్‌నైతే క్రియేట్ చేశాడు. ఇప్పుడు దాని గురించయితే మనమైతే డీటెయిల్‌గా అయితే చూస్తాం. అజయ్ విశాఖపట్నంలో పుట్టి పెరిగారనమాట. వీళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా అయితే పనిచేస్తున్నారు. అండ్ మదర్ గురించి మీడియాలో అంత డీటెయిల్స్ అయితే లేవనమాట. అండ్ ఇతను చిన్నప్పటి నుండి ఎడ్యుకేషన్‌కి చాలా దగ్గరగా అయితే పెరిగాడు. దానివల్ల ఇతనికి కొంచెం అదే మాట్లాడే విధానం అయితే బాగా అయితే ఉండిద్దనమాట. వన్స్ ఇతను 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయితే జాయిన్ అయ్యాడు. ఇంటర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ అయితే జాయిన్ అయ్యాడు. బీటెక్‌లో మెకానికల్ ఇంజినీర్ అయితే తీసుకోవడం జరిగింది. మెకానికల్ ఇంజినీర్ తీసుకున్న తర్వాత ఇతనికి బ్యాక్‌లాగ్స్ అయితే పడిపోయినాయి. బ్యాక్‌లాగ్స్ పడి అట్లా ముందుకు సాగుతా ఉంటే మధ్యలో అయితే టెంపరరీగా అయితే స్టాప్ చేసి తర్వాత హైదరాబాద్‌కొచ్చేసి ఇక్కడైతే డైరెక్షన్ స్టూడియో ఉంటది కదా! ఫిల్మ్ అట్లా అయితే స్టడీ అయితే తీసుకున్నాననమాట. అట్లా కొనసాగిస్తూ ఉండి ఛాన్స్ కోసం చూస్తా ఉన్న తర్వాత అప్పటికి గూడా కొంచెం సక్సెస్ రాకపోతే తర్వాత కోవిడ్ ఇదంతా వచ్చింది గదా! దానివల్ల అతనైతే మళ్ళీ బ్రేక్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఈయన నిర్ణయించుకున్నాడు ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేద్దామని. క్రియేట్ చేశాడు. అలాగే ఎప్పుడంటే మే 6, 2020లో అయితే క్రియేట్ చేసేసాడు యూట్యూబ్ ఛానెల్. ఇతను ఫస్ట్ స్టార్టింగు ఎవరిని టార్గెట్ చేశారంటే యూత్‌ని. యూత్‌ని టార్గెట్ చేసి ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ వీటి మీదైతే వీడియోస్ కంటిన్యూస్‌గా కన్సిస్టెన్సీగా అయితే పెట్టుకుంటూ అయితే వచ్చాడనమాట. అలా పెట్టుకుంటా రావడం వల్ల ఆయన తీసుకున్న కంటెంట్ గూడా యూత్‌ని మంచిగా అట్రాక్ట్ చేయడం వల్ల ఇతనికి చిన్నగా రీచ్ అయితే వచ్చింది. అలా ఎప్పుడైతే రీచ్ వచ్చిందో ఒక పాయింట్ ఆఫ్ తర్వాత ఇతనికి భారీగా అయితే ఎళ్ళిపోయిందనమాట ఛానెల్. ఇతనికున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే ఇతను చెప్పే విధానం. ఈయన చెప్పే విధానం ఒక వే ఆఫ్ స్టైల్‌లో ఉండిద్ది. దీనివల్ల అయితే ఇతను బాగా ట్రోల్స్‌కైతే గురయ్యాడు. ఈ ట్రోల్స్ వల్ల గూడా ఇతనికి బాగా పబ్లిసిటీ అయితే వచ్చింది. అందరూ అనుకుంటారు ట్రోల్స్ చేయడం వల్ల ఇతన్ని ఏదో అనుకుంటారని. కానీ దానివల్ల ఇతనికి చాలా అడ్వాంటేజ్ వచ్చింది. అందరికీ ఏజోడ్ అనే పేరైతే ఒక బ్రాండ్ లాగా అయితే పడిపోయింది. తర్వాత ఫ్యాషన్ రిలేటెడ్ ఇంకా పీక్‌కెళ్ళి వాళ్ళ దగ్గరికి అంటే ఆడియన్స్ ఉంటారు గదా! వాళ్ళ దగ్గరికెళ్ళి వెహికల్‌లో ఇవన్నీ బట్టలు అవన్నీ వేసుకొని వాళ్ళకైతే ఇవ్వడం అదంతా సర్వీస్ అయితే చేస్తా వచ్చాడు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత ఇతను తీసుకున్న వేరే కంటెంట్ నిర్ణయం ఏందంటే, మన నేషనల్‌గా, ఇంటర్నేషనల్‌గా ఏదైతే హాట్ టాపిక్ ఉండిద్దో దాన్నైతే పిక్ చేసుకొని దాని మీద ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వీడియో అయితే చేసి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియో అయితే రిలీజ్ చేస్తాడు. ప్రతిరోజు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాడు. సో, దానివల్ల ఇతనికి ఇంకా రీచ్ అయితే పెరిగిపోయింది. ఇప్పుడు దగ్గర దగ్గర ఆయనకి 4.2 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇతని ఛానెల్‌లో ఇప్పటి వరకు 2.5K వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది.
టోటల్‌గా దగ్గర దగ్గర 1.6 బిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. ఇతనికి యావరేజ్‌గా ఒక డే అంటే 1,00,000 వ్యూస్ అయితే వస్తాయన్నమాట. ప్రతిరోజు వీడియో అప్‌లోడ్ చేస్తాడు. ప్రతిరోజు వ్యూస్ అయితే వస్తాయి. ఇంత పెద్ద ఛానల్, ఇంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ కదా! ఈయనకి మంత్లీ రెవెన్యూ ఎంతొచ్చిద్దంటే $9.6K నుండి 153K దాకా అయితే రావచ్చు అంచనా ప్రకారం. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అండ్ అదే ఇయర్లీ అయితే 103K నుండి $1.7 బిలియన్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ డాలర్స్ అనేది చిన్న విషయం కాదండి. చాలా అంటే చాలా పెద్ద అమౌంట్. ఒక జాబ్ చేసే వ్యక్తి కూడా అంత సంపాదించలేడు. కానీ ఈయనైతే ఇంత సంపాదిస్తున్నాడు. బట్ బేసిక్‌గా వాళ్ళ వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే వాళ్ళు ఖర్చు చేయాల్సిందైతే ఉండిద్ది. ఎందుకంటే ఆ సెటప్‌కి, వాళ్ళ టీమ్‌కి, ఆ రీసెర్చ్‌కి అదంతా పెడతారు. బట్ అంత పెద్ద మొత్తాన్ని అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు పెట్టే దాంట్లో అంతేముండదు. బేసిక్‌గా ఆయన పుట్టడమే కొంచెం సిల్వర్ స్పూన్‌లో పుట్టాడు కాబట్టి ఆయనకైతే ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులైతే ఎప్పుడూ ఉండేవి కాదనమాట. ఆయన దానివల్లే తీసుకున్న కంటెంట్ కూడా కొంచెం కాస్ట్‌తో కూడినా గానీ బాగా ముందుకైతే నెట్టుకొనొచ్చాడనమాట. నౌ హి ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ అండ్ టాప్ క్రియేటర్ ఇన్ తెలుగు. అండ్ ఇతనొచ్చేసి కొంచెం ట్రోల్స్‌కి అయితే గురవుతా ఉంటాడు కదా! ఈ మధ్య రీసెంట్‌గా వచ్చిన ట్రోల్ ఏంటంటే, ఆయన అన్వేష్‌తో పెట్టుకున్నాం. మీకు నా అన్వేషణ అనేది తెలిసుంటది. నా అన్వేషణ ఈయనకి ఒక టాపిక్ ఈయన జనరల్‌గా అన్ని టాపిక్స్ మీద వీడియో చేస్తా ఉంటాడు. ఆ మధ్య నా అన్వేషణ కొంచెం హాట్ టాపిక్ అవ్వడం వల్ల ఆయన మీద కూడా కొంచెం వీడియో చేయడం అయితే జరిగింది. దానికి నా అన్వేషణ రిటర్న్ వీడియో చేయడం వల్ల ఇతనైతే ఆ వీడియోని ఆపేశాడు. దాంతోటి మళ్ళీ అందరూ కామెంట్‌లో అది ఇది ఏజోడేంది ఇంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సరు ఆయన బెదిరించగానే ఎట్లా ఆగేశాడంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆయనకైతే సరైన సమాధానం చెప్పుకుంటే వీడియోలైతే వదిలాడనమాట. మామూలుగా లేదు ఆ రెస్పాన్స్ వేరే లెవెల్‌లో అయితే ఇచ్చేసాడనమాట. సో, అట్లా ఆయన వీడియో పెట్టడం, ఈయన వీడియో పెట్టడం మీరు చూసే ఉంటాడు. ఒక వార్‌లాగా అయితే జరిగింది. బట్ ఇప్పుడైతే ఆగిపోయింది. ఏదేమైనా ఏజోడ్ అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ క్రియేటర్, టాప్ ఇన్‌ఫ్లుయెన్స్. ఈయన జర్నీ మనం తీసుకున్నట్టయితే ఒక నార్మల్ స్టూడెంట్ నుండి అంటే నార్మల్ పర్సన్ నుండి ఈ రేంజ్ ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా ఎలాగయ్యాడంటే మెయిన్ ఈయన పాయింట్ ఆఫ్ స్టైల్‌లో చెప్పే విధానం అండ్ కన్సిస్టెన్సీ. ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేస్తూనే ఉంటాడు. ఈయనకి మధ్యలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా గానీ, ఈయన నమ్ముకున్న ప్యాషన్‌ని అయితే ఇడిచిపెట్టలేదనమాట. సో, యూట్యూబ్‌లో కంటిన్యూస్‌గా పెడతనే ఉన్నాడు. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా, ఏదొచ్చినా గానీ, నౌ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్ తెలుగు. సో, ఈ జర్నీ చూసిన తర్వాత మీకైతే ఏం అర్థమైందో అంటే వాళ్ళ ఇన్‌స్పైర్‌గా తీసుకొని మీరైతే ఏం అర్థం చేసుకున్నారో, మీరు కూడా ఏదన్నా మీ ప్యాషన్ ఉంటే దాన్ని ఎలా తీసుకోవాలో చూడండి. ఏదన్నా మీకు అర్థమైంటే కిందైతే కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ మనం ఇంకొక ఇన్‌ఫ్లుయెన్సర్‌తో అయితే ముందుకొద్దాము. అప్పటిదాకా మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్ బాయ్.